రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లి విలాసాగర్ చెరువుల నుంచి అక్రమార్కులు అడ్డగోలుగా నల్లమట్టిని తరలిస్తున్నారు. దుండ్రపల్లి చెరువు నుంచి గతంలో కూడా అక్రమాలు నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలించారు. తాత్కాలికంగా రవాణాను నిలిపివేసిన అక్రమార్కులు గత 4 రోజులుగా మళ్లీ మట్టి తరలింపును మొదలుపెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తరలింపును ఇష్టారీతిన చేపడుతున్నప్పటికీ అడ్డుకోవాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధన ప్రకారం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు కొలతలు వేసి ఇచ్చిన స్థలంలో మట్టిని తీసుకెళ్లాలి, లేదా ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో మట్టిని తరలించాలి. కానీ దుండ్రపల్లిలో నిబంధనల అమలు ఎక్కడ కనిపించడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు అటువైపున కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా మట్టి తరలింపును ఆపేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగరు, ఇక్కడ వరదవెల్లి ఆమ్లెట్ గ్రామం సిట్కు చెరువు, అటు పోతే దుండ్రపల్లి, ఈ తదితర గ్రామాలలో గత 3-4 సంవత్సరాల నుంచి మరి ఈ మట్టి, ఈ జాతి సంపద అయినటువంటి మట్టి వనరులు ఏవైతే ఉన్నాయో మరి గత 3 సంవత్సరాల నుంచి ఒక మాఫియాగా ఏర్పడి డబ్బులు సొమ్ము చేసుకుంటూ, మరి ఇది వాస్తవానికి చెప్పానంటే ప్రభుత్వం ఇటుక బట్టి యాజమానికి పర్మిషన్ ఇస్తే మేము తప్పుపట్టాం. ఎందుకంటే అది దేశ నిర్మాణ భాగంలో అదొక ఉత్పత్తి సాధనం కాబట్టి ఇటుక బట్టి యాజమానికి మేము సహకరిస్తాం. కానీ ఇక్కడ కాసులు సొమ్ము చేసుకుంటూ కొంతమంది దళారుగా ఏర్పడి మట్టిని కొల్లగొడుతున్నా కూడా ఇలా ప్రభుత్వమే దగ్గరుండి మరి ప్రేక్షక పాత్ర వహిస్తుందంటే మరొకసారి మరి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి మట్టి తవ్వకాలు పర్మిషన్ లేదు, మరి మొరం కానీ మట్టి కానీ కాపాడుకోవాలని చెప్పి వారు అక్కడ పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ కింది స్థాయికి వచ్చే వరకు ఈ బోయినపల్లి మండలం లోపల రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా తదితర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లంచాలకు ఆశపడి మామూలు మత్తుల తూగుతూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎందుకంటే వారికి డబ్బులు కాసులు ఇస్తే చాలు, వారికి కాసులు కావాలి, ప్రజలు ఎక్కడ పోయినా కానీ అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క విలాసాగర్ చెరువులో ఇష్టారాజ్యంగా చూస్తూ ఉంటా మొత్తం ఇష్టారాజ్యంగా మట్టి తీస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ యొక్క ఎవరైతే మట్టి కొడుతున్నారో వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. మరియు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధికారులకు ప్రభుత్వం పనిచేయడానికి జీతాలు ఇస్తే ఈ యొక్క అధికారులు డబ్బు కక్కుర్తిపడి ఈ యొక్క లాభార్జన కోసము ఇక్కడ అనుమతులు లేనటువంటి లారీలు కూడా మట్టి తరలిస్తున్నా కూడా కనీసం చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకున్న పాపన పోవడం లేదు. అదేవిధంగా ఈ యొక్క నల్లమట్టి ఎక్కువ తీసినట్టయితే నీటిలో వర్షాలు పడ్డ నీరు మరియు ఈ యొక్క మట్టి తేలడం వల్ల నీరు అడిగంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ నల్ల మట్టి పొలాలు పోసుకోవడానికి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమార్కులు